కెరియర్ గెయిన్ నంబర్ 1 ఇన్స్టిట్యూట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. సో ఇవాళ ఈ సెషన్లో మనం టైమ్ అండ్ వర్క్ కోసం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో టైమ్ అండ్ వర్క్. సో టైమ్ అండ్ వర్క్ అంటే మీనింగ్ ఏంటి? సో టైమ్ అండ్ వర్క్లో సో మనం ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఐ గివ్ వన్ ఎగ్జాంపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టాలి, సో ఇది ఇంకొక బిల్డింగ్ కట్టాలి. సో ఈ బిల్డింగ్ కట్టడానికి ఎంత టైం పడుతుంది అంటే దిస్ ఈస్ కాల్డ్ ఈ వర్క్ అనేది, ఈ వర్క్ ఎంతమంది చేస్తారు ఏంటి అనే తర్వాత ఇష్యూ అయితే, సో ఇది ఒక వర్క్, ఇది డిఫరెంట్ వర్క్. దీస్ బిల్డింగ్స్ ఆర్ టూ డిఫరెంట్ బిల్డింగ్స్, క్లియర్. సో ఇది ఒక వర్క్, ఇది ఇంకొక వర్క్. సో మరి ఈ బిల్డింగ్ కట్టడానికి ఎంత టైం పడుతుంది, ఈ బిల్డింగ్ కట్టడానికి ఇంకో కొంత ఎక్స్ట్రా టైం పట్టచ్చు, తక్కువ టైం పట్టచ్చు. అంటే ఈ బిల్డింగ్ బిల్డ్ చేయడం అనేది పట్టే టైం ఎంత, సో ఈ బిల్డింగ్ కట్టడానికి డిఫరెంట్ టైం ఎంత. సో మనం ఇలా ఏదైనా ఒక వర్క్ని కంప్లీట్గా సో ఎంత టైంలో కంప్లీట్ చేయగలం అనేది డిస్కస్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ టైం టాపిక్, క్లియర్. సో ఇలా మనం ఏదైనా ఒక వర్క్ తీసుకున్నప్పుడు ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, సో ఎన్ని డేస్ పడుతుంది, ఎన్ని అవర్స్ పడుతుంది, ఎంత ఎఫిషియన్సీగా వర్క్ చేస్తే ఈ వర్క్ని ఇన్ టైంలో కంప్లీట్ చేయగలం. సో అలాంటివన్నీ మనం ఈ టైం అండ్ వర్క్ టాపిక్లో డిస్కస్ చేద్దాం, క్లియర్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఎస్ఎస్సి ఆర్ బ్యాంకింగ్ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్, ఓకే, అండ్ సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్, ఎనీ ఎగ్జామ్ రాసిన మనకి దీని నుంచి మార్క్స్ అనేది చాలా వెయిటేజ్ ఎక్కువ ఉంటుందండి ఇక్కడ. సో టైం అండ్ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, క్లియర్. నెక్స్ట్ సో ఇంట్రడక్షన్ చూసుకున్నట్లయితే ఈ టైమ్ అండ్ వర్క్ టాపిక్లో మనకి ఇంట్రడక్షన్ ఎలా ఉంటుంది అంటే మనం తెలుసుకోవాల్సిన రూల్స్ కొన్ని ఉంటాయి. సో ఈ రూల్స్ ఏంటి అంటే వర్క్ తీసుకున్నప్పుడు ఈ వర్క్కి ఓకే మెన్, డేస్, అవర్స్ అండ్ ఎఫిషియన్సీ. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ మెన్, డేస్, అవర్స్, ఎఫిషియన్సీ, ఓకే, అండ్ వర్క్. సో ఈ రిలేషన్ ఏంటి, మన రిలేషన్ అంటే ఏంటంటే సో ఎక్కడైనా టూ రిలేషన్స్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ ప్రపోర్షన్ ఉంటుంది, ఓకే, డైరెక్ట్ ప్రపోర్షన్, అట్ ది సేమ్ టైం ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉంటుంది. సో ఈ రెండు రిలేషన్లో ఏ రిలేషన్ అనేది కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి. సో మనం ఎలా అబ్జర్వ్ చేయాలంటే సో ఐ విల్ గివ్ వన్ ఎగ్జాంపుల్. సో బేస్డ్ ఆన్ దట్ ఎగ్జాంపుల్ యూ విల్ ఫైండ్ అవుట్ సో విచ్ రిలేషన్ ఈజ్ అప్లికేబుల్, క్లియర్. లెసన్. సో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 100 kgs వర్క్ తీసుకున్నాను. ఈ 100 kgs వర్క్ని ఫర్ ఎగ్జాంపుల్ 10 men కంప్లీట్ చేయాలి. సో 10 men కంప్లీట్ చేయాలి అంటే లిజన్, ఇదే 100 kgs వర్క్ని ఫర్ ఎగ్జాంపుల్ 200 kgs వర్క్ తీసుకున్నాను. ఇప్పుడు మెన్ ఇంక్రీజ్ అవుతారా, డిక్రీజ్ అవుతారా? లిజన్, ఫర్ ఎగ్జాంపుల్ 200 kgs తీసుకుంటే ఖచ్చితంగా నాకు 20 men అవసరం అవుతారు. ఎందుకు, నేను ఈ 100 kgs వర్క్కి 10 men తీసుకున్నప్పుడు సేమ్ డేస్లో కంప్లీట్ చేయాలి అంటే సో ఇక్కడ ఏమవుతుంది 20 men అంట, ఇక్కడ ఇవన్నీ కాన్స్టెంట్. సో ఈ టైంలో మనకి వర్క్కి మెన్కి రిలేషన్ కావాలంటే ఇక్కడ డేస్ కాన్స్టెంట్, అవర్స్ కాన్స్టెంట్ అండ్ ఎఫిషియన్సీ ఆల్సో కాన్స్టెంట్ తీసుకున్నప్పుడు సో మెన్కి వర్క్కి రిలేషన్ ఏంటి, సో రిలేషన్ ఏంటి అంటే ఇక్కడ వర్క్ ఇంక్రీజ్ అయింది కాబట్టి మెన్ కూడా ఇంక్రీజ్ అయ్యారు. కాబట్టి వర్క్కి మెన్కి ఏ రిలేషన్ అండి, డైరెక్ట్ ప్రపోర్షన్ చెప్పవచ్చు, క్లియర్. ఇస్ ద ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటంటే వర్క్, మెన్, డేస్, అవర్స్ అండ్ ఎఫిషియన్సీ. ఇక్కడ మనం సెకండ్ కండిషన్లో మెన్ కాన్స్టెంట్ తీసుకుంటాను, అవర్స్ కాన్స్టెంట్ తీసుకుంటాను, ఎఫిషియన్సీ ఆల్సో కాన్స్టెంట్గా తీసుకుంటాను. సో ఇలా కాన్స్టెంట్గా తీసుకున్నప్పుడు నేను వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ వర్క్ అండ్ డేస్కి అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ వర్క్ ఫర్ ఎగ్జాంపుల్ 100 kgs వర్క్ తీసుకుంటే నాకు 10 daysలో కంప్లీట్ అయింది అనుకుంటాను. కానీ నేను 200 kgs వర్క్ తీసుకుంటే ఎంత అవుతుంది, ఖచ్చితంగా 20 days టైం పడుతుందా లేదా? సో ఇట్ విల్ టేక్, ఇక్కడ మనకి డేస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి, ఇట్ విల్ టేక్ టైం, క్లియర్. అట్ ది సేమ్ టైం ఇక్కడ వర్క్ ఇంక్రీజ్ అయింది, అట్ ది సేమ్ టైం డేస్ ఆల్సో ఇంక్రీజ్ అయింది. అంటే వర్క్ ప్రపోర్షనల్ డే అని చెప్పొచ్చా అంటే వర్క్ అనేది డేస్కి డైరెక్ట్ ప్రపోర్షన్ చెప్పొచ్చు. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ కండిషన్లో ఇక్కడ నేను ఏం తీసుకుంటానంటే వర్క్, మెన్, డేస్, ఎఫిషియన్సీ, అవర్స్. ఇక్కడ నేను డేస్ని, మెన్ని, అవర్స్ని కాన్స్టెంట్గా తీసుకుంటే ఏం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 kgs వర్క్ ఉంది, నేను ఎవ్రీడే 10 units వర్క్ చేయగలను, 10 kg వర్క్ చేయగలను. మరి నేను 200 kgs వర్క్ తీసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ అవర్స్ ఎఫిషియన్సీ కూడా ఇంక్రీజ్ అవ్వాలి కదండి, అప్పుడు 20 kgs per day అవ్వాలి. సో అంటే వర్క్ ఇంక్రీజ్ అయితే ఎఫిషియన్సీ కూడా ఇంక్రీజ్ అవుతుంది.
అట్ ది సేమ్ డే అవర్స్ కూడా సేమ్ రిలేషన్ ఉంటుంది మనకి. అంటే ఇప్పుడు ఈ అన్ని కండిషన్ పెట్టి మనం నేర్చుకున్న రూల్ ఏంటి, డబ్ల్యూ అనేది వర్క్ అనేది ప్రపోర్షనల్ డేస్కి ఉంటుంది, డబ్ల్యూ ప్రపోర్షనల్ డేస్కి ఉంటుంది, సారీ మెన్కి ఉంటుంది. సో వర్క్ ప్రపోర్షనల్ ఎఫిషియన్సీ ఉంటుంది, వర్క్ ప్రపోర్షనల్ అవర్స్కి ఉంటుంది. అంటే వర్క్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ డేస్కి, మెన్కి, ఎఫిషియన్సీకి, అవర్స్కి. ఎప్పుడు వెన్ రిమైనింగ్ 3 ఆర్ కాన్స్టెంట్. మనం మెన్ కోసం వర్క్ కోసం డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ డేస్, ఎఫిషియన్సీ, అవర్స్ ఆర్ కాన్స్టెంట్. అదే ఇన్ కేస్ మనం డేస్ కోసం డిస్కస్ చేస్తే మెన్, ఎఫిషియన్సీ, అవర్స్ కాన్స్టెంట్. అలా తీసుకున్నప్పుడు మనకి అన్నీ కూడా డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంటుంది. క్లియర్? సో అట్ ది సేమ్ టైం సో ఇప్పుడు నేను ఇండైరెక్ట్ ప్రపోర్షన్ ఏంటంటే ఒకసారి అబ్జర్వ్, దీని నుంచి మనం నేర్చుకునే రూల్ ఏంటి కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. అంటే వర్క్ అనేది డేస్ దేనికి ప్రపోర్షన్ ఉంటుంది, మెన్కి ప్రపోర్షన్ ఉంటుంది, డేస్కి ప్రపోర్షన్ ఉంటుంది, అవర్స్కి అండ్ ఎఫిషియన్సీ కూడా ప్రపోర్షనల్గా ఉంటుంది మనకి. అంటే ఇప్పుడు నేను కెన్ రైట్ డబ్ల్యూ ఈక్వల్స్ టు ఎం ఇంటూ డి ఇంటూ హెచ్ ఇంటూ ఎఫిషియన్సీ అని రాయొచ్చు కదా. సో బేస్డ్ ఆన్ దట్. క్లియర్? సో ఇప్పుడు ఇది ఫార్ములా మనకి. ఈ ఫార్ములాలో వర్క్ తీసుకుంటే, వర్క్ కావాలి అంటే ఏం చేయాలి, మెన్, డేస్, అవర్స్, ఎఫిషియన్సీని మల్టిప్లై చేస్తే వచ్చేది వర్క్ అనమాట. క్లియర్? సో ఇప్పుడు ఇలా తీసుకున్నప్పుడు నేను 2 డిఫరెంట్ వర్క్స్ తీసుకుంటాను. 2 డిఫరెంట్, W1 అనేది ఒక వర్క్, W2 అనేది అనదర్ వర్క్. మరి W1 అనేది డిఫరెంట్ మెన్ ఉంటారు, M1 డిఫరెంట్ డేస్ అవుతాయి, డిఫరెంట్ అవర్స్ ఉంటుంది, డిఫరెంట్ ఎఫిషియన్సీ ఉంటుంది. W2 వర్క్ కూడా డిఫరెంట్. సో నేను అన్నాను 2 బిల్డింగ్స్ కట్టాలి అంటే ఇక్కడ 10 మెన్ కావాలి. ఓకే, 20 డేస్ కడతారు, రోజుకి 5 గంటలు వర్క్ చేస్తారు, ఎఫిషియన్సీ 10 kgs పర్ డే చేస్తారు అనుకోండి. సో అప్పుడు ఈ బిల్డింగ్ కట్టడానికి ఎన్ని డేస్ పడుతుందో డిఫరెంట్. ఈ బిల్డింగ్ అనదర్ బిల్డింగ్ అనేది దీనికి డిఫరెంట్ మెన్ ఉంటారు, డిఫరెంట్ డేస్ ఉంటాయి, అంటే డిఫరెంట్ అన్ని. సో M2, D2, H2, E2. సో ఇప్పుడు ఈ కండిషన్ పరంగా మనం ఏం చేయాలి, ఈ రెండు కంపేర్ చేయాలి. సో ఇప్పుడు అర్థం ఏంటి, W1/W2 ఈక్వల్స్ టు కెనరేట్ M1. ఈ రెండు ఈక్వల్ చేయండి అంతే. M1 ఇంటూ D1 ఇంటూ H1 ఇంటూ E1 బై ఈ రెండు డివైడ్ చేస్తే సో M2 ఇంటూ D2 ఇంటూ H2 ఇంటూ E2. క్లియర్? సో ఇలా సాల్వ్ చేసినప్పుడు ఇది మనకి ఫార్ములా. అంటే 2 డిఫరెంట్ వర్క్స్ ఉంటే ఏంటి ఫార్ములా, దిస్ ఇస్ ద ఫార్ములా. కానీ నేను ఏం చేస్తానంటే ఇక్కడ కండిషన్ తీసుకోండి. ఏ కండిషన్ తీసుకుంటాను, ఒకవేళ W1 వాల్యూ 1 అయింది అనుకోండి, ఈక్వల్ వర్క్ అనుకోండి, W2 కూడా 1 అయింది అనుకోండి, అప్పుడు ఏం రాయాలి, 1/1 ఈక్వల్స్ టు M1 D1 H1 E1 బై M2 D2 H2 E2. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయండి, ఏమవుతుంది, M1 D1 H1 E1 ఈక్వల్స్ టు M2 D2 H2 E2. So this is called another formula when work is equal. So when work is equal అయితే this is the formula. ఇప్పుడు when work is equal, both కేసులో కూడా వర్క్ అనేది కాన్స్టెంట్ గా ఉండాలి. When work is constant, this is the formula. Work is different, this is the formula. Work different అయితే this is the formula. Okay, so these two formulas are very very important. Clear? ఇదంతా ఏంటి అంటే మనకి డైరెక్ట్ ప్రపోర్షన్ నుంచి మాట్లాడేంత వరకు. సో డైరెక్ట్ ప్రపోర్షన్. సో అలా కాకుండా సో నెక్స్ట్ కండిషన్లో ఏం చేద్దాం అంటే డైరెక్ట్ ప్రపోర్షన్ లేదా ఇన్వర్స్ ప్రపోర్షన్. ఇన్వర్స్ ప్రపోర్షన్ ఎక్కడ యూజ్ చేయాలని మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వర్క్ తీసుకున్నాను, ఈ వర్క్ ఎంతమంది మెన్ కావాలి కాబట్టి మెన్, డేస్, అవర్స్, ఎఫిషియన్సీ తీసుకున్నాను. సో ఎప్పుడైనా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వర్క్ అనేది కాన్స్టెంట్ అయితే, వర్క్ కాన్స్టెంట్ అయినప్పుడు, ఓకే, వర్క్ కాన్స్టెంట్ అయినప్పుడు ఇక్కడ అవర్స్ కూడా, ఎఫిషియన్సీ రెండు కూడా కాన్స్టెంట్ అండ్ డేస్ కూడా కాన్స్టెంట్ అయితే, సారీ అవర్స్ అండ్ ఎఫిషియన్సీ కాన్స్టెంట్ అయితే, లేదంటే మీరు అబ్జర్వ్ చేయండి అప్పుడు మెన్కి డేస్కి రిలేషన్ ఏంటో చూద్దాం. సో అవర్స్ అండ్ ఎఫిషియన్సీ కాన్స్టెంట్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 200 kgs వర్క్ తీసుకున్నాను. సో నాకు 20 మెన్ అవసరం అయ్యారు. ఓకే, 20 మెన్ 10 డేస్ ప్రతిరోజు కంప్లీట్ చేస్తున్నారు. ఎన్ని అవర్స్ ఇక్కడ ఓపెన్ చేద్దాం. సో 20 మెన్ తీసుకున్నారు. సో అప్పుడు ఇది మనకి ఎఫిషియన్సీ. ఈ రెండు కాన్స్టెంట్, దాన్ని చేంజ్ అవసరం. నెక్స్ట్ నాకు 400 kgs వర్క్ తీసుకున్నాను. ఇక్కడ ఎంతమంది అవసరం అవుతారు, 400 kg వర్క్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను దీన్ని చేంజ్ చేయట్లేదు, దీన్ని ఇంక్రీజ్ చేస్తున్నాను. కానీ నా కండిషన్ ఏంటి, వర్క్ కాన్స్టెంట్గా ఉండాలి కాబట్టి అప్పుడు నేను 400 రాయను, జస్ట్ 200 kgs రాస్తాను. మళ్ళీ వర్క్ అనేది అలాగే ఉంటుంది, బట్ ఇక్కడ మెన్ ఇంక్రీజ్ చేస్తాను. సో మెన్ నేను డబుల్ ఇంక్రీజ్ చేస్తే
40 men తీసుకుంటే ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది వరకు 5 డేస్లో కంప్లీట్ అవుతుంది. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, మెన్ ఇంక్రీజ్ చేస్తే ఏం జరిగింది, డేస్ అనేది డిక్రీజ్ అయ్యాయి. అంటే వెన్ వర్క్ ఈజ్ కాన్స్టెంట్, వర్క్ కాన్స్టెంట్ అయితే అప్పుడు ఓకే, వర్క్ కాన్స్టెంట్ అయితే వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ మెన్ అండ్ డేస్, మెన్ ప్రపోర్షనల్ 1/d ఆర్ మెన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ d అని చెప్పొచ్చు కదా. అట్ ది సేమ్ టైం మనం ఇలాంటిది ఎప్పుడు తీసుకున్నా సరే సేమ్ రిజల్ట్. వర్క్ కాన్స్టెంట్ అయితే ఇక్కడ మెన్కి డేస్కి ఎలా రిలేషన్ ఉందో మెన్కి అవర్స్కి కూడా సేమ్ రిలేషన్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మెన్కి ఎఫిషియన్సీ కూడా సేమ్ రిలేషన్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం వెన్ వర్క్ ఈజ్ కాన్స్టెంట్ అయితే డేస్కి మెన్కి ఏ రిలేషన్ ఉంటుంది, డేస్ ప్రపోర్షనల్ 1/m అయితే, డేస్ ప్రపోర్షనల్ 1/h అయితే, డేస్ ప్రపోర్షనల్ 1/e అని చెప్పవచ్చు. సో ఆల్ ఆర్ ఇన్వర్స్ ప్రపోర్షన్. అట్ ది సేమ్ టైం when work is constant, hours की मन की सेम इनवर्स proportion, hours की days की इनवर्स proportion, hours की efficiency కూడా ఇన్వర్స్ proportion. అలా తీసుకున్నప్పుడు ఎఫిషియన్సీ తీసుకుంటే ఎఫిషియన్సీ ప్రపోర్షనల్ 1/d, ఎఫిషియన్సీ ప్రపోర్షనల్ 1/m, ఎఫిషియన్సీ ప్రపోర్షనల్ 1/h. సో ఇది మన రిలేషన్ అన్నమాట. సో ఇన్వర్స్ ప్రపోర్షన్ ఎక్కడ యూజ్ చేస్తాం అర్థమైంది కదా. ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే when work is equal, సో రిలేషన్ బిట్వీన్ వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ మెన్ అండ్ డేస్ అలా తీసుకున్నప్పుడు మనకి ఇవన్నీ కూడా ఇన్వర్స్ ప్రపోర్షన్గా ఉంటాయి. సో ఏంటి ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే దీనివల్ల యూజ్ ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా ఇన్వర్స్ ప్రపోర్షన్ యూజ్ చేయాలి అంటే, సో ఇన్వర్స్ ప్రపోర్షన్ ఎక్కడ చూసినా అక్కడ మనం సిపిఆర్ రూల్ అప్లై చేయాలి. ఏంటి సిపిఆర్ రూల్ అంటే కాన్స్టెంట్ ప్రొడక్ట్ రేషియో. కాన్స్టెంట్ ప్రొడక్ట్ రేషియో అనేది మనకి రావాలి. సో ఈ సిపిఆర్ అనేది వేరే టాపిక్ అండి. జస్ట్ మీరు ఆ సిపిఆర్ అనే వీడియో చూడండి. ఆ సిపిఆర్ అనే టాపిక్లో మీకు ఈ కాన్స్టెంట్ ప్రొడక్ట్ రేషియో అంటే అర్థమవుతుంది. సో దాని నుంచి దీనికి అప్లై చేయండి. అంటే ఫస్ట్ మీకు రావాల్సింది ఏంటి, సిపిఆర్ అంటే తెలిసిన తర్వాత ఈ టైం అండ్ టాపిక్ ఒకసారి చూడండి. సో ఈ టాపిక్ ద్వారా మనం ఎలాంటి క్వశ్చన్ అయినా ఈజీగా వేగంగా కూడా మనం సాల్వ్ చేయొచ్చు. క్లియర్. ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే ఏంటి అంటే మనం ఎక్కడైనా ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే ఇప్పుడు మనం మాట్లాడడం దేనికి, మెన్కి డేస్కి ఇన్వర్స్ ప్రపోర్షన్ ఎప్పుడు కానీ వర్క్ ఈజ్ ఈక్వల్. వర్క్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఈ రెండుకి ఇన్వర్స్ ప్రపోర్షన్ కాదు. ఈ కండిషన్లో మనం ఎలాంటి కండిషన్ అన్ని కూడా సిపిఆర్ అప్లై చేయొచ్చు. ఓకే, ఈ సిపిఆర్ అప్లై చేసి ఉంటే ఎటువంటి క్వశ్చన్ ఈజీగా మనం వేగంగా సాల్వ్ చేయొచ్చు. క్లియర్. నెక్స్ట్, సో అట్ ది సేమ్ టైం ఒక క్వాంటిటీ తీసుకున్నాను. ఈ క్వాంటిటీని ఏ ఇంటూ బితో మల్టిప్లై చేసాను. అంటే వెన్ క్వాంటిటీ ఈజ్ కాన్స్టెంట్ ఏ ఇంక్రీజ్ అయితే బి డిక్రీజ్ అవుతుంది, ఒకవేళ ఏ డిక్రీజ్ అయితే బి ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏ ప్రపోర్షనల్ 1/b అని చెప్పొచ్చు. అంటే ఏ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ బి అని చెప్పొచ్చు. క్లియర్. సో దిస్ కాన్సెప్ట్ అప్లికేబుల్ ఫర్ సిపిఆర్ కాన్సెప్ట్. ఓకే. నెక్స్ట్ ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ మీరు అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మనకి ఎంత ఈజీగా ఉంటుందో అర్థమవుతుంది. సో ఇక్కడ మనం ఇలాంటి క్వశ్చన్ అంటే మనం టైమ్ అండ్ వర్క్ టాపిక్లో ఏ క్వశ్చన్ సాల్వ్ చేయాలన్నా ఒకటి ఫార్ములా మెథడ్ సాల్వ్ చేయొచ్చు, 2 ఎల్సిఎం మెథడ్ సాల్వ్ చేయొచ్చు, థర్డ్ వన్ ఏంటంటే సిపిఆర్ 1 సాల్వ్ చేయొచ్చు, అంటే సిపిఆర్ 2 ద్వారా కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ 1, 2, 3 అని రాసుకోవచ్చు సిపిఆర్లో. ఎందుకంటే ఇక్కడ బేస్ ఏ, ఇక్కడ ఇద్దరు పర్సన్స్ కాబట్టి బేస్ ఏ ఇది బేస్ బి, అంటే బేస్ ఏ ద్వారా ఎలా సాల్వ్ చేయాలి, బేస్ బి ద్వారా. ఇంకో థర్డ్ పర్సన్ ఉంటే సిపిఆర్ 3 కూడా మనం చేయొచ్చు. క్లియర్. సో ఈ 4 మెథడ్స్ ద్వారా మనం ఎటువంటి ఎగ్జాంపుల్ అయినా ఈజీగా వేగంగా సాల్వ్ చేయొచ్చు. బట్ ఇఫ్ యూ ఫాలో ద ఫార్ములా మెథడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్ములా మెథడ్ అంటే మీకు తెలుసు ఎనీ బుక్లో ఉంటుంది. ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ ఎక్స్ డేస్ అంటే 1 డే వర్క్ ఎంత అవుతుంది 1/x. బీ కెన్ డూ ఏ వర్క్ అంటే y డేస్ అంటే ఎంత అవుతుంది 1/y అవుద్ది. మరి ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ దట్ వర్క్ అంటే మనం ఏం చేస్తాం 1/x + 1/y రాసి, సో టేక్ ఎల్సిఎం తీసుకుంటాం xy, ఇక్కడేమో y + x ఉంటుంది. దీని ఇన్వర్స్ ప్రపోజ్ చేస్తే ఏమవుతుంది xy/x + y. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ ఏ వాల్యూ ఏమో 20 డేస్ x అవుతుంది, ఇక్కడ బి వాల్యూ ఏమో 30 డేస్ y అవుతుంది. అంటే 20 and 30 మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 20/30 and 50. సో 0 గెట్స్ క్యాన్సల్. 60/5 ఈజ్ నథింగ్ బట్ 12 days. అంటే our answer is how much 12 days. కానీ క్రిటికల్ ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు కానీ, లాంగ్వేజ్ చేంజ్ అయినప్పుడు కానీ, ఒక డిఫికల్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ ఈ ఫార్ములా మెథడ్ సాల్వ్ చేస్తే మనకి తక్కువ టైంలో ఆన్సర్ అనేది రాదు. క్వాలిటీకి ఈక్వేషన్ ఫామ్ అయిపోతాయి. సో ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయలేము. క్లియర్. సో అందువల్ల నో నీడ్ టు డూ ఫార్ములా మెథడ్. క్లియర్. సో నెక్స్ట్ ఎల్సిఎం మెథడ్. సో ఎల్సిఎం మెథడ్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. సో ఎల్సిఎం మెథడ్లో
మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎల్సీఎం మెథడ్ కూడా మనకి కొద్దిగా త్వరగా ఆన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇఫ్ యూ ఫాలో ద ఎల్సీఎం మెథడ్, సో జస్ట్ లిజన్. ఎల్సీఎం మెథడ్ అంటే ఏమీ లేదు, జస్ట్ లెటర్స్ ఎజ్యూమ్ ద టోటల్ వర్క్ అండి. ఇక్కడ టోటల్ వర్క్ని ఎజ్యూమ్ చేయడం కోసమే టేక్ ఎల్సీఎం చెప్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంత వర్క్ చేస్తున్నామో తెలియాలి కదా మనకి. సో మనం ఎంత వర్క్ చేస్తున్నామో తెలియాలి అంటే మనం టోటల్ వర్క్ అనేది ఎజంప్షన్ చేసుకోవాలి. ఎజంప్షన్ చేయాలి అంటే టోటల్ వర్క్ తెలియాలి. సో ఎలా ఎజంప్షన్ చేయాలి ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ వర్క్ అనగానే మనం ఎల్సీఎం కట్టాలి. ఎలా ఎల్సీఎం కట్టాలి? ఏ తీసుకున్నప్పుడు 20 days, బి తీసుకున్నప్పుడు 30 days. ఇక్కడ ఎల్సీఎం ఆఫ్ 20, 30 ఎంత అవుతుందండి? 60 is the ఎల్సీఎం. ఇక్కడ 1 day వర్క్ ఎంత అవుతుంది? 23 times. ఇక్కడ 1 day వర్క్ ఎంత అవుతుంది? 32 times. టోటల్ ఇద్దరు కలిపి చేస్తే 5 times. అంటే అప్పుడు 60/5 రాస్తే ఎంత అవుతుంది? 12 days అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఈ 60 units వర్క్ని, అంటే ఇద్దరు కలిపి చేయాల్సిన వర్క్ ఎంత అంటే 60 units. ఏ చేసినా 20 days చేస్తుంటే బి చేస్తే 30 days అవుతుంది. అంటే ఎఫిషియన్సీ చూడండి, ఏ యొక్క ఎఫిషియన్సీ 3 kgs per day కాబట్టి 20 days కంప్లీట్ అవుతుంది. బి యొక్క ఎఫిషియన్సీ 2 kgs per day కాబట్టి 30 days పడుతుంది. మరి ఇద్దరు కలిపి ఆ వర్క్ చేస్తే ఎన్ని రోజులు పడుతుంది అంటే ఇద్దరు కలిపి చేస్తే 5 units కంప్లీట్ చేస్తారు పర్ డే కాబట్టి 60 units కంప్లీట్ చేయడానికి 12 days పడుతుంది. సో దిస్ ఈస్ ద ఎల్సీఎం మెథడ్. దిస్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్. ఇక్కడ మనం సిపిఆర్ మెథడ్ కూడా ఫాలో అవ్వచ్చు. ఎలా అప్లై చేయాలి సిపిఆర్ మెథడ్ ఒకసారి చూద్దాం. సిపిఆర్ 1. సో నాకు కావాల్సింది ఏ అండ్ బి. ఏ ఎన్ని డేస్ చేస్తున్నాడు? 20 days. బి ఎన్ని డేస్ చేస్తాం? 30 days. సో దీని ఎఫిషియన్సీ కావాలంటే ఎంత అవుతుంది? 2:3 అనేది డేస్ రేషియో. ఇది ఏ రేషియో? మరి ఎఫిషియన్సీ రేషియో అంటే ఇన్వర్స్ ప్రపోర్షన్ కదా, అంటే 3:2. ఇన్వర్స్ ప్రపోర్షన్ ఎందుకంటే ఏ చేయాల్సింది 20 daysలో సేమ్ వర్కే, 60 kgs వర్కే. బి చేయాల్సింది కూడా 30 daysలో 60 kgs వర్కే. అంటే ఇక్కడ వర్క్ ఈజ్ ఈక్వల్ అయినప్పుడు, కానీ వర్క్ ఈజ్ కాన్స్టెంట్ అయినప్పుడు డేస్కి ఎఫిషియన్సీకి ఏ ప్రపోర్షను? ఇన్వర్స్ ప్రపోర్షన్. డేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ 1/e అని అర్థం. ఓకే, దట్స్ వై ఇది డేస్ రేషియో, ఇది ఇన్వర్స్ రేషియో, అంటే ఇది ఎఫిషియన్సీ రేషియో. నేను బేస్ ఏ తీసుకుని, ఇది బేస్ ఏ, ఇది బేస్ బి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఒక్కడో చేస్తే రోజుకి 3 kgs చేయగలడు. మరి బి కూడా యాడ్ అయితే, ఎందుకు ఏ అండ్ బి టుగెదర్గా కంప్లీట్ చేయాలి కాబట్టి బి కూడా యాడ్ అయితే ఎన్ని యూనిట్స్ అవుతాయి? 2 units ఎక్స్ట్రా వస్తున్నాయి. అంటే 2/3 ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది. 2/3 ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అంటే, ఇంక్రీజ్ అనగానే మనం ఏం గుర్తుపెట్టుకోమన్నా? x/y ఈజ్ ఇంక్రీజ్. x/y ఈజ్ ఆల్వేస్, అంటే ఇక్కడ న్యూమరేటర్ ఈజ్ షోయింగ్ x వాల్యూ, డినామినేటర్ ఈజ్ షోయింగ్ y వాల్యూ. అప్పుడు ఎంత డిక్రీజ్ అవుతుంది? ఖచ్చితంగా అవతల వాల్యూ డిక్రీజ్ అవ్వాలి. ఎందుకు? ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అయితే డేస్ డిక్రీజ్ అవ్వాలి కదా కాన్సెప్ట్ పరంగా. అప్పుడు x/x+y ఈజ్ ఆల్వేస్ డిక్రీజ్. ఇక్కడ x వాల్యూ ఎంత ఉంది? డినామినేటర్ ఏమో 2, సో న్యూమరేటర్ 2, x వాల్యూ 2 అండ్ y వాల్యూ 3. ఎంత డిక్రీజ్ అవుతుంది? 2/5 డిక్రీజ్ అవుతుంది అని అర్థం. సో ఈ 2/5 డిక్రీజ్ అంటే మన మీనింగ్ ఏంటి? 5కి 2 డిక్రీజ్ అవుతుంది అర్థం. క్లియర్? అంటే టేక్ ఏ బేస్ కాబట్టి ఏ ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు? 20 days కాబట్టి. సో టేక్ 20. సో ఎన్ని టైమ్స్ ఉంది? 4 times. ఇక్కడ కూడా ఎన్ని టైమ్స్ ఉంటుంది? 4 times. 2 4s are 8 డిక్రీజ్. అంటే 20లో నుంచి 8 డిక్రీజ్ అయితే ఎంత అవుతుందండి? ఆర్ ఆన్సర్ ఈస్ 12 days. దిస్ ఈజ్ సిపిఆర్ 1 మెథడ్. సారీ 18 కాదు, సో 12 days. క్లియర్? సో దిస్ ఈజ్ సిపిఆర్ 1, దట్ ఇస్ ద బేస్ ఏ. నెక్స్ట్ బేస్ బి. అంటే సిపిఆర్ 2 తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? బేస్ బి తీసుకోవాలి. డేస్ రేషియో అనేది సేమ్ కాన్సెప్ట్, 2:3. ఎఫిషియన్సీ ఏమో 3:2. ఓకే, ఇది డేస్ రేషియో, ఇది ఎఫిషియన్సీ రేషియో. బేస్ బి అంటే దిస్ ఈజ్ బేస్ బి. ఇక్కడ బేస్ బి రాశాను. అప్పుడు న్యూమరేటర్ ఏమవుతుంది? ఏ వచ్చి దీనికి యాడ్ అవుతుంది కాబట్టి 3/2 ఇంక్రీజ్ అవుతుంది ఎఫిషియన్సీ. అప్పుడు ఎంత డిక్రీజ్ అవుతుంది? ఇది x వాల్యూ, ఇది y వాల్యూ తెలుసు ఆల్రెడీ. సో 3/2 ఇంక్రీజ్ అయితే ఎంత డిక్రీజ్ అవ్వాలి? x/x+y డిక్రీజ్ అవ్వాలి. x వాల్యూ ఎంత ఉంది? 3 ఉంది. అగైన్ x వాల్యూ 3 ఉంది, y వాల్యూ 2 ఉంది. అంటే ఎంత డిక్రీజ్ అవుతుందండి? 3/5 డిక్రీజ్ అవుతుంది. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే 3లో అంటే 5కి 3 డిక్రీజ్ అవుతుంది. అంటే బేస్ బి తీసుకుంటే బి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలడు? 30 days. అంటే 5 6 times కదా 30 అనేది. మరి ఎక్కడ కూడా 3 6 times ఎంత అవుతుంది? 18 days డిక్రీజ్ అవుతున్నాయి. సో 30 - 18 దట్ ఈజ్ 12 daysలో వర్క్ కంప్లీట్ అవుతుంది. క్లియర్? ఆర్ ఆన్సర్ ఈస్ 12 days. అంటే మన సిపిఆర్ రూల్ ద్వారా సాల్వ్ చేసినప్పుడు చాలా ఈజీగా మైండ్కి అలైన్ చేయొచ్చు. చూడండి ఎలా మైండ్ క్యాలిక్యులేషన్ అంటే, ఇది 2:3 కాబట్టి ఎఫిషియన్సీ 3:2. అంటే 3/2 వరకు బేస్ ఏ తీసుకుంటే 2/3 ఇంక్రీజ్, అంటే 2/5 డిక్రీజ్.
5కి 20 4 టైమ్స్ కాబట్టి 2 4 8 టైమ్స్ అంటే 20 మైనస్ 8 దట్ ఈస్ 12 డేస్. దట్స్ ఇట్ మైండ్ క్యాలిక్యులేషన్. అంటే మన మైండ్తో ఆన్సర్ అనేది పెట్టవచ్చు. సో నో నీడ్ టు డూ పెన్ ఆల్సో అండ్ నో నీడ్ టు డూ ఇట్ మీన్స్ మనకి పెన్ అవసరం లేదు. జస్ట్ యూ కెన్ కౌంట్ మీన్స్ యూ కెన్ క్యాలిక్యులేట్ మైండ్. ఓకే, మైండ్తో మనం ఆన్సర్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. క్లియర్? సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సిపిఆర్ మెథడ్. సో ఈ మెథడ్ ద్వారా మనం టైమ్ అండ్ వర్క్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ని కూడా, అంటే టైమ్ అండ్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ అంటే ఏంటి, వేజెస్ కానీ, ఇండివిజువల్ పర్సన్, డబుల్ పర్సన్స్, ఓకే, ఇలా ఏ ఎఫిషియన్సీ తీసుకున్నా మనకి ఎక్కడైనా వర్క్ కాన్స్టెంట్గా ఉంది అంటే ఖచ్చితంగా అక్కడ ఏమి యూజ్ చేయాలండి, సిపిఆర్ మెథడ్ యూజ్ చేయాలి. వర్క్ కాన్స్టెంట్ కాకపోతే సిపిఆర్ యూజ్ చేయకూడదు, ఎల్సిఎం మెథడ్ కానీ అదర్ మెథడ్స్ కానీ యూజ్ చేయవచ్చు. డిపెండ్స్ ఆన్ ద క్వశ్చన్ మనం ఆన్సర్ అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. క్లియర్? సో మనం ఈ మెథడ్స్ అన్నీ కూడా మనం కెరియర్ అప్రోచ్ ద్వారా, అంటే సిసి మెథడ్ ద్వారా మనం సాల్వ్ చేయొచ్చండి. సో ఇఫ్ యూ నో ద సిసి మెథడ్స్, ఇలా మనం తీసుకుంటే సిసి మెథడ్లో అంటే కెరియర్లో ఇటువంటి అప్రోచెస్ అన్నీ కూడా మనం ఫాలో అవుతాం. సో మనం ఈ మెథడ్స్ ఫాలో అవడం వల్ల మీరు రాసేటువంటి ఏ ఎగ్జామ్ అయినా సో చాలా వేగంగా అనేది క్వశ్చన్ అటెంప్ట్ చేయడం జరుగుతుంది. అంటే మీరు 5 సెకండ్స్ నుంచి 10 సెకండ్స్లో ఆన్సర్ అనేది పెట్టడం జరుగుతుంది. క్లియర్? సో థ్యాంక్ యూ.